హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. డిసెంబర్ 30 అండ్ 31 కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఉంది. సో ఇది 2 డేస్ కరెంట్ అఫైర్స్ అయిపోతే మనకి డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ మొత్తం అయిపోతుంది. అయితే డిసెంబర్ 1 to 15లో ఎకనామీ వరకు మనం డిస్కస్ చేసినాం. స్పేస్, డిఫెన్స్, ఇతర అంశాలు డిస్కస్ చేయలేదు. ఆ రోజు మనకి ఫోన్లో మెమొరీ లేదు కాబట్టి అది రికార్డ్ కాలేదు. సో దాన్ని నేను ఈ 3-4 డేస్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరు నోట్ చూడండి, అందులో వివరణ ఇవ్వాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, దాన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దాంతోపాటు డిసెంబర్ లోపల ఒక 14 అంశాలు ఇంకా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. వాటిని మంత్లీ మ్యాగజైన్లో పొందుపరుస్తా. ఒకసారి మంత్లీ మ్యాగజైన్ని ఎప్పటిలా కాకుండా ఈ ఒకసారి పూర్తిగా చదవండి, కొత్త అంశాలు వస్తే అందులో రావచ్చు. ఇది క్లియర్ అండి. సో మనకి జనవరి ఈరోజు 2 కదా, జనవరి 1, 2, 3 కరెంట్ అఫైర్స్ రేపు చేస్తాం. సో ఎవ్రీ 3 డేస్ కరెంట్ అఫైర్స్ క్లాస్ తప్పనిసరిగా ఉంటుంది. 2 డేస్ పెండింగ్ అని చెప్పేసి అనుకోవద్దు. 3 రోజులు కరెంట్ అఫైర్స్ చదివితే మీకు సబ్జెక్ట్ వైజ్ వస్తుంది. సో పాలిటీ, ఎకనామీ, స్పేస్ ఇట్లా వస్తుంది కాబట్టి ఒకేసారి చదివిన ఫీలింగ్ వస్తుంది. సో 3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ తప్పనిసరిగా ఉంటుంది. నిన్న మనకి హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి సో చేయలేకపోయినాం. సో ఈరోజు కూడా మనకి బోర్డు అందుబాటులో లేదండి, మేము ఇంకా ఇంటి దగ్గరనే ఉన్నాం కాబట్టి. సో రేపు వెళ్ళినప్పుడు మనము ఈ ఏపీపీఎస్సీ వాళ్ళకు సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ మనం బాకీ ఉన్నాం. సో అది 3 అవర్స్ వరకు క్లాస్ వస్తుంది మనం సరిగ్గా ప్లాన్ చేస్తే. సో అది రేపు కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేస్తాను. రైట్, ఇప్పుడైతే ఈ A to Z రికార్డర్ యాప్లో డిసెంబర్ 30, 31 క్లాస్ చేస్తున్నాం. ఇది కూడా పెండింగ్ ఉన్నట్లయితే రేపటికి ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్ పెండింగ్ అయిపోతుంది. సో ఫస్ట్ చూస్తే 2024 ఎన్నికల గణాంకాలు అని చెప్పేసి ఎన్నికల సంఘం రిపోర్ట్ ఇచ్చింది. సో మనకి లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. ఎప్పుడో మనకి మే మాసంలో అయినప్పటికీ ఎన్నికల సంఘము అఫీషియల్ రిపోర్ట్ ఇవ్వలేదు. సో అఫీషియల్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చింది. సో మనం దీని మీద మే మంత్ కరెంట్ అఫైర్స్ క్లాస్ చేసి ఉన్నామండి, ఒకసారి చూసుకోండి. అదే వివరణ ఇక్కడ మొత్తం అవే పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం మారింది ఏంటిదంటే, సో అత్యధిక మెజార్టీ చూస్తే శంకర్ లాల్ వాణికి వచ్చింది. ఇండోర్ నియోజకవర్గము బీజేపీ ఎంత వచ్చింది, 11,75,000 మెజార్టీ వచ్చింది. సో మనము రకీబుల్ హుస్సేన్ తీసుకున్నాము. అస్సాం, సో దుబ్రి అని చెప్పేసి నియోజకవర్గము, కాంగ్రెస్ అభ్యర్థి 10 లక్షలకు పైగా మెజార్టీ వచ్చింది. ఎందుకు రకీబుల్ హుస్సేన్ తీసుకున్నామంటే, ఈ శంకర్ లాల్ వాణి ఎవరైతే ఉన్నారో ఇతని దగ్గర నోటాకి 2 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. సో అప్పుడు ఈ 2 లక్షలు మనం తీసి పడేస్తే ఇక్కడ సో మెజార్టీ తగ్గిపోతుంది. బట్ వాళ్ళు నోటాని కౌంట్ చేయలేదు. జనరల్ ఏమవుతుందంటే 2019లో మనకి సో నోటాను లెక్కింపు చేసింది. ఒక్క నిమిషం అండి. సో 2019 మనకి లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల సంఘం రిపోర్టు చూస్తే నోటాని ఎప్పుడు లెక్కించరు అంటే, నోటాని అత్యధిక మెజార్టీ వచ్చినప్పుడు జనరల్గా నోటా కాకుండా ఆ మిగిలిన వారిలో ఎవరు మెజార్టీ వస్తే వాళ్ళని విజేతగా అనౌన్స్మెంట్ చేస్తారు. సందర్భం వేరే అది. ఇక్కడ చూస్తే మనకి నోటా 2వ ప్లేస్లో వచ్చింది శంకర్ లాల్ నియోజకవర్గం లోపల. అప్పుడు మెజార్టీ తీసిపడేయాలి. బట్ ఎన్నికల సంఘము సో ఇన్ఫ్యాక్ట్ నోటా అనేది ఫస్ట్ ప్లేస్లో వచ్చిన, సెకండ్ ప్లేస్లో వచ్చిన, లాస్ట్ ప్లేస్లో వచ్చిన కౌంట్ చేయమని చెప్పేసి వివరణ ఇస్తూనే శంకర్ లాల్కి ఇవ్వడం జరిగింది. సో మీకు అఫీషియల్ రిపోర్ట్ చూస్తే ఇది వివరణ మీకు పనికొస్తుంది. సో శంకర్ లాల్ ఎందుకు ఇచ్చామని చెప్పేసి చెప్పడం జరిగింది. నోటా అనేది ఏ స్థానంలో వచ్చినా విలువ లేదని చెప్పేసి అధికారికంగా ప్రకటించింది తొలిసారిగా ఎన్నికల సంఘం. సో శంకర్ లాల్ మనం తీసుకోవచ్చు ఇక్కడ. సెకండ్ రకీబుల్ హుస్సేన్, థర్డ్ వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్, మన మధ్యప్రదేశ్ యొక్క మాజీ ముఖ్యమంత్రి. సో ఇది మనం 3 పేర్లు కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. మే మంత్ కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ ఇక్కడ కూడా మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటాయి. సో జూన్ మంత్ కరెంట్ అఫైర్స్, మేలో కాదు, మనకి జూన్లో రిజల్ట్ వచ్చింది కాబట్టి సో జూన్లో మీకు మంత్లీ మ్యాగజైన్లో కనిపిస్తుంది పూర్తిగా ఎన్నికల సంఘము లోక్సభ ఫలితాలు అని చెప్పేసి. నెక్స్ట్ అత్యల్ప మెజార్టీ అండి. సో రవీంద్ర దత్తారం మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ముంబాయి వాయువ్య నియోజకవర్గము 48 ఓట్లతో గెలవడం జరిగింది. సెకండ్ ఆదురు ప్రకాష్ అని చెప్పేసి హత్తింగల్ నియోజకవర్గము. సో మొత్తం మనకి పోలింగ్ అయిన ఓట్లు 64.64 కోట్లు అని చెప్పేసి. సో ఎక్కువ పోలింగ్ జరిగిన ప్రాంతం పేరు దుబ్రి, అస్సాం. తక్కువ పోలింగు శ్రీనగర్ లోపల జమ్మూ కాశ్మీర్ 38.7 మాత్రం నమోదైంది. గణాంకాలు కొద్ది వరకు ఇవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నోటా ఓట్స్ మొత్తం మీద 63.71 లక్షలు అండి. అయితే
ప్రశ్న ఎలా వస్తుందంటే 2019తో పోలిస్తే తగ్గినాయా పెరిగినాయా? సో మనం జనరల్గా ఇది అధ్యయనం చేయకుంటే మనము ఆన్సర్ ఏం పెడతామంటే ఎక్కువ అని చెప్పేసి పెడతాం, బట్ తగ్గినాయండి. 2019తో కంపేర్ చేస్తే 24 లోక్సభ ఎన్నికల్లో నోటా మనకి వాటా తగ్గిపోయింది. సో 0.99 అయితే 2019 లోపల 1.06 ఉండే, కాబట్టి మనము డిక్రీజ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లింగ మార్పిడి వల్ల ఓట్లు వస్తే 27.09% వాళ్ళు మాత్రమే మొత్తం లింగ మార్పిడి వ్యక్తుల లోపల ఓటు వేయడం జరిగింది. అయితే 50% కంటే తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాల సంఖ్య 11 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి. హైయెస్ట్ యూపీ, జనాభా ఎక్కువ కాబట్టి జనరల్గా పోలింగ్ స్టేషన్స్ అక్కడే ఎక్కువ ఉంటాయి. తక్కువ మనకి లక్షద్వీప్ అని చెప్పేస్తుంది. అయితే 2019తో కంపేర్ చేస్తే 24 వరకు ఈ 5 years కాలంలో ఈ పోలింగ్ స్టేషన్స్ యొక్క పెరుగుదల సంఖ్య లోపల ఫస్ట్ ర్యాంక్ గోస్ టు యూపీ కాదు బీహార్ అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటి ప్రశ్న మనకి టీజీపీఎస్సీ అడుగుతుంది. 2019తో పోల్చినప్పుడు 2024 వరకు పెరిగిన పోలింగ్ నియోజకవర్గాల సంఖ్యతో కంపేర్ చేస్తే అత్యధిక స్థానం ఏంటని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ యూపీ ఉంటుంది. యూపీ కాదు బీహార్గా మనము చదువుకోవాలండి. నెక్స్ట్ నామినేషన్స్ అనేవి ఏ నియోజకవర్గంలో ఎక్కువ వచ్చాయి? మల్కజ్గిరిలో ఎక్కువ వచ్చాయి, 114 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లోయెస్ట్ చూస్తే మనకి దీబ్రుగర్ అని చెప్పేసి అస్సాం ఒక 3 వచ్చాయి మనకి. నెక్స్ట్ ఫీమేల్ పరంగా చూస్తే మొత్తం ఓటర్ల లోపల ఫీమేల్ ఓటర్ల సంఖ్య చూస్తే 48.62 అని చెప్పిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. మొత్తం పోటీ చేసిన వాళ్ళు మనకి 800 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అందులో 2019తో కంపేర్ చేస్తే మనకి పెరిగారు పోటీ చేసిన వాళ్ళ సంఖ్య. అత్యధికం చూస్తే మనకి మహారాష్ట్ర అండి, యూపీ కాదు. సెకండ్ ర్యాంక్ గోస్ టు యూపీ. ఇది బాగా ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుంది. హైయెస్ట్ ఎలక్టర్ షేర్ అని చెప్పేసి మనకి పుదుచ్చేరి, సెకండ్ వచ్చేసి కేరళ అండి. ప్రతి 1000 మంది పురుష ఓటర్లకి మహిళా ఓటర్లు 946 అని చెప్పేసి ఉన్నారు. అంతకుముందు లోక్సభ ఎన్నికల్లో 926 ఉండే, కాబట్టి మనకి ఏమైంది ఇంక్రీజ్గా చదువుకోవాలి. హైయెస్ట్ పోల్ నమోదైంది మనకి ధుబ్రీ అని చెప్పేసి అస్సాం. నెక్స్ట్ థర్డ్ జెండర్ ఓటర్స్ చూసినట్లయితే మనకు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 48,272 మంది పెరిగిన్లు మన గతంతో పోలిస్తే పెరిగారు. హైయెస్ట్ తమిళనాడు. ఈ ప్రశ్న వస్తుంది. ఓటింగ్ మనం ఇంతకుముందు పేజీలో డిస్కస్ చేసి ఉన్నాం. ఓవర్సీస్ ఓటర్స్ అండి, అంటే వీళ్ళు ఎన్ఆర్ఐస్, అంటే భారతీయ పౌరసత్వం ఉన్నది బట్ మన బయట మాత్రం నివాసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క ఉపాధి కోసం కావచ్చు, ఇంకేదైనా అవసరం కావచ్చు, వాళ్ళు ఓవర్సీస్ ఓటర్స్గా పిలుస్తాం మనం. ఫారెన్ ఓటర్స్గా పిలువం జనరల్గా. సో 1,19,000 మంది నమోదు చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు ఓట్ చేయాలంటే మనకి పోస్టల్ బ్యాలెట్ లేదు, కేవలము వాళ్ళ యొక్క పాస్పోర్ట్ చూపెట్టి సో ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉంటే ఆ పోలింగ్ బూత్కు ఫిజికల్గా వచ్చి ఓట్ చేయాలి ఈ ఓవర్సీస్ ఓటర్స్. నెక్స్ట్ అన్కాంటెస్ట్, అంటే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన వ్యక్తి ముఖేష్ దలాల్ ఫ్రమ్ బీజేపీ. సో నియోజకవర్గం పేరు గుర్తుపెట్టుకోవాలి, సూరత్ అని చెప్పేసి. ఇది అండి ఎన్నికల సంఘం నివేదిక. సో ఒకసారి మీరు జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ చూడండి, అందులో మీకు వివరణ ఉంటుంది. సో అది ఇది కలిపి చదువుకోవాలి. సో ఇది మీరు ఆన్సర్ చేయండి. ఈ 24 లోక్సభ ఎన్నికల్లో ఎంతమంది మహిళలు ఎంపీలుగా గెలవడం జరిగింది, అది మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ అండి కొంచెం ఇది ఇంపార్టెంట్ అప్డేట్ మనకు వచ్చింది. ఈ సొసైటీ కిందకి వస్తుంది లేదా వీకర్ సెక్షన్ కింద కూడా వస్తుంది. ట్రాన్స్జెండర్స్ యొక్క జనన ధృవీకరణ అంశము కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. సో ఇది కొంచెం కాంట్రవర్సీ ఇష్యూ అండి, బాగా కర్ణాటక హైకోర్టు అని చెప్పేసి ఆ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ చూస్తే 1969 చట్టం అని చెప్పేసి ఉంటుంది. జనన మరణ నమోదు చట్టం అని చెప్పేసి పిలుస్తాం. దీని ప్రకారం జననాలు మరణాలు నమోదు చేస్తారు కదా. సో బర్త్ సమయంలో ఏ లింగం అయితే ఉంటుందో, జెండర్ ఉంటుందో అదే ఉంటుంది, అదైతే మారదని చెప్పి చట్టం చెప్తుంది. బట్ మనం ఇటీవల 2019 లోపల ఈ ట్రాన్స్జెండర్స్ పర్సన్స్ యాక్ట్ అని చెప్పేసి మనం తీసుకొచ్చినాం కదా. దీని ప్రకారం చూస్తే సెక్షన్ నెంబర్ 6 అండి. ఇందులో ఏముంటుందంటే సో ఒక ట్రాన్స్జెండర్ అయిన వ్యక్తి తమ జెండర్ ఐడెంటిటీని చట్టబద్ధంగా ధృవీకరించుకోవచ్చు. సో తమ యొక్క బర్త్ టైంలో ఆ సెక్స్ అనేది ఏమీ ఉన్నప్పటికీ తర్వాత మార్చుకున్నప్పుడు మార్చుకోవచ్చు. 2019 చట్టం చెప్తుంది. 1969 ఏమో సో ఈ బర్త్డే సమయం లోపల బర్త్ సమయం లోపల ఏమి ఉంటే అదే ఉండవు అని చెప్పేసి రెండు పరస్పరం కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి డైరెక్ట్గా.
సో ఇప్పుడు ఎవరో మొత్తం మీద లింగ మార్పిడి చేసుకుని తమ యొక్క పేరును తమ యొక్క సెక్స్ని ఈ బర్త్డే సర్టిఫికేట్ లోపల చేంజ్ అని చెప్పేసి చెప్తే వాళ్ళు చేంజ్ చేయలేదు, కర్ణాటక హైకోర్టుకి పోవడం జరిగింది. కర్ణాటక హైకోర్టు ఏమన్నదంటే సో వాళ్ళు తమ పేరుని లింగాన్ని అప్డేట్ చేసుకునే హక్కు కలిగి ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జనరల్ లా అండి ఇది, ఇదేమో జనరల్ లా, ఇదేమో ఇండివిజువల్ లా. సో అంటే స్పెషల్ లా అని చెప్పేసి పిలుస్తాం. దీంతో కర్ణాటక హైకోర్టు తీర్పు అనేది జనరల్ లా కంటే వీకర్ సెక్షన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, స్పెషల్ లాకే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. కర్ణాటక హైకోర్టు పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 10th క్లాస్లో ఏ మెమో లోపల ఏ పేరు ఉన్నప్పటికీ వీళ్ళు తర్వాత మార్పిడి చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి, సో ఇది ఎకనామీ మనం డిస్కస్ చేసిన నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ ఈసారి కొద్దిగా మనకు తెలుగు పేపర్లో ఫోకస్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే సో సిపిఐ మన ద్రవ్యోల్బణం ఆర్బీఐ కొలుస్తుంది కదా, నవంబర్ మాసం లోపల సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారండి. ఇప్పుడు పెద్ద స్పెషల్ ఇక్కడ ఏమీ లేదు, బట్ ఈసారి పేపర్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో ఇండియా వచ్చేసి 5.48 ఉన్నది. ఎంత ఉండాలి మన ఇండియా లోపల? సో 4 ± 2 ఉండొచ్చు. ద్రవ్యోల్బణం అనేది 4 ± 2 ఉండొచ్చు, అనగా 2 నుంచి 6% ఉండొచ్చు. 5.48 కాబట్టి కంట్రోల్లోనే ఉన్నది. అయితే అత్యధికము సిపిఐ ఏ రాష్ట్రం అని చెప్పేసి వస్తుంది? సో ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా. అత్యల్పం తెలంగాణ 4.24 అని చెప్పిస్తుంది. సో మన ఇంతకుముందు ఎకనామీ అప్డేట్స్ అని చెప్పేసి సిపిఐకి డబ్ల్యూపిఐకి తేడా ఏంటి ఆ టేబుల్లో ఉంది, ఒకసారి చూసుకోండి. సో మనం ఈ షార్ట్ నోట్స్ అని చెప్పేసి పాలిటీకి అంతకుముందు ఒక క్లాస్ చేసినాం కదా, టేబుల్స్ది, దాన్ని అప్డేట్ చేసినామండి. ఒక 3-4 డేస్లో యాప్ రాగానే యాప్లో పెట్టిస్తా. సో అది షార్ట్ నోట్స్. అది ఇక్కడ మనం ఇంతకుముందు షార్ట్ నోట్స్ ఏదైతే చేసినామో ఆ షార్ట్ నోట్స్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసిన. స్థానిక సంస్థలు కమిటీల సిఫార్సులు కావచ్చు, లేకుంటే రాజ్యాంగం మనము ఎక్కడి నుంచి స్వీకరణ చేసినామని చెప్పేసి ఆ కమిటీల అధ్యక్షులు కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు ఎక్కడైతే మనము షార్ట్ నోట్స్ చేయగలుగుతాం అక్కడ చేయడం జరిగింది. మీకు చిన్న చిన్న పరీక్షలకి బాగా పనికి వస్తుంది. అది పెద్ద ఎగ్జామ్స్ కూడా రివిజన్ కోసం అని చెప్పేసి బాగా పనికి వస్తుంది. స్పేస్ అండి, సో దీనికి కొంచెం బోర్డు కొద్దిగా అవసరం ఉంటుంది. నేను రేపు కరెంట్ అఫైర్స్ లోపల మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, బట్ ఇక్కడే మనం పూర్తిగా అర్థం చేసేలా కూడా చేయవచ్చు. సో స్పాడెక్స్ మిషన్ అండి, ఇండియా వెరీ ఫస్ట్ టైం ఇస్రో ప్రయోగించింది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. సో డాకింగ్ మీన్స్ అంటే ఏంటంటే 2 వ్యోమనౌకలు ఒక దగ్గరికి తేవడము, కలిపేస్తాం మనం. సో ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఇది ముఖ్యంగా మనకి సింపుల్గా అండి, ఇలా సైంటిఫిక్ లక్ష్యాలు పెద్ద ఏమీ లేవు ఇక్కడ. ఒకటి చూస్తే మనము ఇది 2 వ్యోమనౌకలని డాకింగ్ చేయాలి. చేస్తే ఉపయోగం ఏంటి? ఇండియా ఈ స్పేస్ స్టేషన్ని నిర్మించబోతుంది 2035 నాటికి. సో ఇది ఒకేసారి స్పేస్ స్టేషన్ని ఇక్కడ నుంచి మనం పంపలేము, అంత పెద్దదాన్ని. కొన్ని మాడ్యూల్స్ పంపుతాము. సో ఫస్ట్ మాడ్యూల్ పంపినాం కదా, సెకండ్ మాడ్యూల్ పంపాలి కదా, అప్పుడు దీన్ని డాకింగ్ చేస్తాం, కలిపేస్తాం, ఇంకోటి పంపిస్తాము. సో ఇటువంటి దాన్ని మనం డాకింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఒకేసారి పంపకుండా మనం విడతల వారీగా పంపుకోవచ్చు. ఒకేసారి పంపలేము స్పేస్ స్టేషన్ని, అంత పెద్ద బరువైన వస్తువుని, దానికి పనికి వస్తుంది. మనం గగనయాన్ అని చెప్పేసి ప్రయోగించబోతున్నాం, దానికి పనికి వస్తుంది. చంద్రయాన్ 4 ద్వారా మనము ఈ శాంపుల్ తీసుకొస్తున్నాం, దానికి పనికి వస్తుంది. డిఫరెంట్ స్పేస్ లాంచెస్కి ఈ ప్రయోగం బాగా పనికి వస్తుంది. అయితే ఇట్లా డాకింగ్ చేయబడ్డ దేశాల సంఖ్య ఎంత అంటే ఇండియాతో కలుపుకుంటే 4 అండి. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా 3 అగ్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి సరసన ఇండియా సగర్వంగా నిలిచేలా ఇస్రో అయితే ప్రయోగం చేపట్టింది. ఇందులో 2 నౌకల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి చేజర్, ఇంకోటి టార్గెట్ అండి. చేజింగ్, ఇంకోటి వచ్చేసి టార్గెట్. సో రాకెట్ ఏంటి మనకి PSLV-C60 అని చెప్పేసి పిలుస్తాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. కక్ష మనకి LEO అని చెప్పేసి 470 కిలోమీటర్స్ ఎత్తులో ప్రయోగించారు. మిషన్ ప్రాముఖ్యత ఏంటి ఏమో డిస్కస్ చేసినామండి. సో 4th కంట్రీ, ఈ టెక్నాలజీ కలిగినటువంటి 4th కంట్రీ. చంద్రయాన్ 4 కావచ్చు, స్పేస్ స్టేషన్ కావచ్చు, శాంపుల్ రిటర్న్ కావచ్చు, దానికి కూడా ఇది పనికి వస్తుంది. నెక్స్ట్
రోజస్లో భిన్న వ్యోమ నౌకల మధ్య వ్యోమగాములు సరుకుల మార్పిడి చేసుకోవడం, ఇక్కడ నుంచి ఇటు పోవాలంటే మనకి డాకింగ్ అవసరం ఉంటుంది. సో మొత్తం మీద ఈ కక్షలోని ఉపగ్రహాలకి మరమ్మతులు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉపగ్రహాన్ని మనము ప్రయోగించడము, అన్ఫార్చునేట్లీ ఏదో లోపం తలెత్తింది, మనం ఆడికి పోలేం కాబట్టి సో ఇక్కడ ఇంకొక ఉపగ్రహాన్ని పంపించి డాకింగ్ చేయవచ్చు, మరమ్మతులు చేయవచ్చు. ఉపగ్రహం యొక్క లైఫ్ టైం పెరిగిపోతుంది. సో అవన్నీ మనకి ఉపయోగాలు అని చెప్పేసి చెప్పచ్చు. సో ప్రయోగం ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ ఇవి 2 ఉపగ్రహాలని ప్రయోగిస్తారు. ఇక్కడ ఒకటి రాకెట్లో ప్రయోగిస్తారు. 20 km దూరం ఉండేలా డ్రిఫ్ట్ చేస్తారంటే డివైడ్ చేస్తారు. సో ఇది రాకెట్ అనుకోండి, ఇక్కడ నుంచి రెండింటిని ప్రయోగించారు. ఇవి 20 km వెళ్ళేంత వరకు సో డ్రిఫ్ట్ చేస్తారు, దూరము చేస్తారు అన్నట్టు. అప్పుడు 20 km అయిన తర్వాత ఈ డ్రిఫ్ట్ని తగ్గిస్తారు. అంటే సో ఇక్కడ టార్గెట్ తన వేగాన్ని తగ్గిస్తుంది. ఒక ఉపగ్రహం టార్గెట్ అని చెప్పేసి అనుకుంటే వేగాన్ని తగ్గిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇంకొకటి ఏంటి మనకు చేజింగ్ అని చెప్పేసి ఉందిగా, చేజింగ్ వచ్చేసి దీన్ని అంటుకుంటుంది. సో ఇది మనకి డాకింగ్గా పిలుస్తాం. 2 ఉపగ్రహాలని ఒకే రాకెట్లో ప్రయోగిస్తున్నాము. 20 km దూరం పోయే వరకు డ్రిఫ్ట్ చేస్తారు. ఆ డ్రిఫ్ట్ ప్రక్రియ 20 kmకి చేరుకోగానే ఆగిపోతుంది, తర్వాత దగ్గరికి వస్తాయి. నెక్స్ట్ ఇందులో కొత్త సాంకేతికతలు మనం ఉపయోగిస్తున్నామండి. ఒకసారి అవి చూసుకోవాలి, ఎగ్జామ్లో వస్తాయి. పిఎస్ఎల్వి ఇంతకుముందు మనకి ఎక్కడ రాకెట్ని ప్రయోగిస్తాం అక్కడే అసెంబ్లింగ్ చేసేది. అట్లా కాకుండా ఒక చోట అసెంబ్లింగ్ చేసి లాంచ్ ప్యాడ్కి రవాణా చేసిండ్లు. సో మనకి ఈ అసెంబ్లీ చేసింది అనంత టెక్నాలజీ హైదరాబాద్, బెంగళూరులో అసెంబ్లింగ్ చేస్తుంది ఇది. సో హైదరాబాద్ సంస్థ, అనంత టెక్నాలజీ గుర్తుపెట్టుకోవాలి. ఒక చోట అసెంబ్లింగ్ చేసి ఇంకో చోటుకి తరలించిన ఫస్ట్ పిఎస్ఎల్వి నౌక అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. నెక్స్ట్ ఈ పొయం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినామండి ఇంతకుముందు చాలాసార్లు. సో చివరిసారి ఎక్స్పోసాట్ అని చెప్పేసి ప్రయోగించినాం మనం. ఇందులో పొయం 3 అని చెప్పేసి ఉండే, ఇప్పుడు పొయం 4 అని చెప్పేసి ఉంది. ఏంటి పొయం 3, పొయం 4, పొయం 1, పొయం 2 అంటే? సో పొయం అనగా ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది అవసరం ఉంటుంది. పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. మన పిఎస్ఎల్వి చూస్తే మొత్తము 4 దశల్లో ఉంటుంది. 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంటుంది కదా, 1, 2, 3, 4 అని చెప్పేసి. జనరల్ ఏమవుతుందంటే సో మనకి ఫస్ట్ది ఇది కాలిపోయి సో మనకి ఎక్కడో వాతావరణంలో పడిపోతుంది. సెకండ్ స్టేజ్ కాలిపోతుంది, థర్డ్ది అయిపోతుంది. సో ఫోర్త్ది అయిపోయాక ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెడతారు. ఫోర్త్ది ఈసారి మనకు పూర్తి కాలిపోకుండానే ఈ 4th స్టేజ్ని పిఎస్ఎల్విలో ఉన్న 4th స్టేజ్ని కాబట్టి PS4గా పిలుస్తున్నాం. ఈ స్టేజ్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని చిన్న ఉపగ్రహాలని ప్రయోగించవచ్చు. పిఎస్ఎల్వి రాకెట్ యొక్క 4th స్టేజ్ అనేది స్పేస్లో శిథిలంగా ఉండిపోకుండా ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా చేసుకొని ప్రయోగాల వేదికగా చేసుకొని కొన్ని ఉపగ్రహాలని ప్రయోగిస్తాము. దాన్నే మనం పొయంగా పిలుస్తాం. ఇది 4వసారి చేస్తున్నాం కాబట్టి పొయం 4గా మనం పిలుస్తున్నాం. రైట్, ఇక్కడ మనకి క్రాప్స్ అని చెప్పేసి ఒక ఉపగ్రహాన్ని, ఒక చిన్న పెలోడ్ని మనం అమర్చినాం. సో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే విత్తనం అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది అంతరిక్ష వాతావరణం లోపల, ఒక 2 ఆకులు వచ్చేంత వరకు సో ఇది పనిచేస్తుంది అన్నట్టు. క్రాప్స్ మీన్స్ జీవ ప్రక్రియని అంతరిక్షం లోపల ఇండియా వెరీ ఫస్ట్ టైం ఉపయోగిస్తుంది. సో జీవ ప్రక్రియ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ చూస్తే మనకి అమిటీ అని చెప్పేసి మరొక విద్యాలయము వార్తల్లో ఉన్నది. అది కూడా ఈ PS4లో ఒక పెలోడ్ని పంపింది ఇది. సో భూమి గురుత్వాకర్షణ లోపల మొక్కల కణాల అధ్యయనం చేస్తుంది. 4th చూస్తే ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఒక కాలేజ్ పేరు గట్ బ్యాక్టీరియాని అంతరిక్షంలో అధ్యయనం చేస్తుంది. సో మన జీవ ప్రక్రియని తొలిసారిగా అని చెప్పేసి ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి ఎవరు ఏంటని చెప్పేసి. మొత్తం మీద 24 పెలోడ్స్ని పంపితే దీని ద్వారా ఒక 14 పెలోడ్స్ ఏమో ఇస్రో తయారు చేస్తే ఒక 10 పెలోడ్స్ ఏమో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ తయారు చేసినాయండి. సో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ ఇవే అండి. సో ఇవి 10 గుర్తుపెట్టుకోవాలి, ఈ 10 ఇంపార్టెంట్. ఇవి డిఫరెంట్ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అవి ఇన్ స్పేస్తో ఒప్పందం చేసుకొని ప్రయోగిస్తున్నాయి. ఇందులో మనకి ఎగ్జామ్ దృష్ట్యా ఏ వస్తుందని చెప్పి చూస్తే, ఎగ్జామ్ దృష్ట్యా
ఇవి కదండి, ఇవి 10 ఇవి. సో ఇస్రో కాకుండా మిగతా వాళ్ళు తయారు చేసిండు. మనకి అన్నీ అవసరం లేదు, బట్ కొన్ని అయితే అవసరం ఉంటుందండి. సో ఒకటి ఇది వెరీ ఫేమస్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్. ఇది ఇన్స్టిట్యూషన్ పేరు అన్నట్టు. ఇది రుద్ర 1.0ని ప్రయోగించింది పిఎస్ఎల్వి C60 ద్వారా. ఇది గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ కలిగి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్వి కాలేజ్ చెప్పినాయి కదా, సో దాని పేరు ఆర్వి SAT-1 అని చెప్పేస్తున్నది. తర్వాత అమిటీ ఒకటి ఫేమస్. సో టేక్ మీ టు స్పేస్ మనం నవంబర్లో డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు, అంతే అండి. సో ఆ 10 మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలని అవసరం. అంటే అందులో 10 అవసరం లేకుండా 9ది అవసరం ఉంటుంది, 8ది అవసరం ఉంటుంది. ఎక్కువ ఫేమస్ అని చెప్తున్నా. 4థది 3ర్డ్ది అయితే వెరీ వెరీ ఫేమస్. సో ఈ 10 ఏమో ఇస్రో ప్రయోగించింది. ఓకే, ఇది స్పేస్ ఆర్టికల్స్ అండి. సో నెక్స్ట్ జాగ్రఫీ చూస్తే అత్యధిక వేగంతో వెళ్ళే బుల్లెట్ రైల్ని చైనా CR-450 అని చెప్పేసి ఈ పేరుతోని స్టార్ట్ చేసింది. సో వేగం 450 km/h, ఇది మ్యాక్సిమం స్పీడ్ అండి. బట్ ఆపరేటింగ్ స్పీడ్ చూస్తే మనకి 400 km/h అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ పాంగంగ్ సో సరస్సు అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో ఇది మనకు తూర్పు లడఖ్లో ఉంటుంది, టిబెట్ కూడా కొద్ది వరకు కలిసి ఉంటుంది. ఇక్కడ శివాజీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిండ్రు, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ప్రపంచంలో ఎత్తైన ఉప్పునీటి సరస్సుల్లో ఇది కూడా ఒకటి అండి. ఈ రెండు మన జాగ్రఫీ బిట్స్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం చూస్తే ఇట దక్షిణ కొరియా లోపల విమాన ప్రమాదం సంభవించి 179 మెంబర్స్ చనిపోయారు. సో మువాన్ పట్టణం పేరు గుర్తుపెట్టుకోవాలి, మువాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జేజు ఎయిర్లైన్స్ చెందినటువంటి బోయింగ్ 737 ఇది విమానం పేరు అంతగా అవసరం లేదు, కానీ జస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి మువాన్ అని చెప్పేసి. కేరళ లోపల మనకి సో వైలాండ్ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. సో దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్గా ప్రకటించింది. సో డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్గా ప్రకటిస్తూ ఉపయోగం ఏంటంటే మనకు ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తారండి, దాని పేరు సో క్యాలమిటీ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు విపత్తు ఉపశమన నిధి అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇందులో 3:1 నిష్పత్తిలో ఫండింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ 3 ఏమో సెంట్రల్ గవర్నమెంటు, ఒకటేమో స్టేట్ గవర్నమెంటు. అయినా ఈ ఫండ్ సరిపోకుంటే వైనాడు కొండ చర్యలకి అప్పుడు నేషనల్ క్యాలమిటీ కంటిజెన్స్ ఫండ్ అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. దీని సహాయం ఇక్కడ నుంచి సహాయం తీసుకుంటారు. ఇది 100% సెంట్రల్ ఫండింగ్ సంస్థ. ఫస్ట్ క్యాలమిటీ రిలీఫ్ ఫండ్ని ఏర్పాటు చేస్తారు 3:1 నిష్పత్తిలో. ఇది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఈ ఫండ్ సరిపోకుంటే నేషనల్ క్యాలమిటీ కంటిజెన్స్ ఫండ్ నుంచి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఈ డిజాస్టర్ ఆఫ్ సివియర్ నేచర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అనౌన్స్మెంట్ చేసింది. ప్రశ్న వస్తుంది, వైనాడు యొక్క కొండ చర్యలు అని చెప్పేసి కేరళలో ఉంటుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఇదే ఇయర్లో మనకి సో లేహు ప్లస్ గుల్మార్గ్ అని చెప్పేసి హోస్ట్ చేస్తున్నాయి. సో టెస్ట్ క్రికెట్ లోపల ఇండియా తరపున అత్యధిక 200 వికెట్స్ అని చెప్పేసి తక్కువ మ్యాచ్ లోపల బుమ్రా, సో జస్ప్రీత్ బుమ్రా ఓన్లీ 1 మ్యాన్ ఆర్మీ ఇండియా బౌలింగ్కి ప్రజెంట్ ఆస్ట్రేలియా లోపల చెయ్యి మొత్తము చచ్చిపడిపోతుంది బౌలింగ్ వేసి. సో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండి. కోనేరు హంపి 2వ సారి గెలుచుకున్నది. 2 సార్లు గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించింది. ప్రో కబడ్డీ లీగు హర్యానా స్టీలర్స్ ఫస్ట్ టైం గెలుచుకున్నారు. వితుల్ కుమార్ సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియామకం పొందాడు. మిఖేల్ జార్జియా ప్రెసిడెంట్ అండి. సో రష్యా అనుకూల వ్యక్తి అడితను. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ కొంతమంది మనకి వార్తల్లో ఉన్న వ్యక్తులు అండి. సో న్యూస్ లోపల ఉన్న పర్సన్స్. కామ్యా కార్తికేయన్ ముంబాయి ప్రపంచంలో 7 ఖండాల్లో ఉన్న హైయెస్ట్ శిఖరాలన్నింటినీ కూడా అధిరోహించింది. సో అతిపిన్న వయస్కురాలండి. సో ఫస్ట్ టైం ఆఫ్రికాలో ఉన్న కిలిమంజారో, లాస్ట్ టైము అంటార్కిటికాలో ఉన్న మౌంట్ విన్సన్. జిమ్మీ కార్టర్ అమెరికా యొక్క మాజీ అధ్యక్షుడు చనిపోయాడు. 2002 లోపల నోబెల్ పీస్ బహుమతి వచ్చింది. సో వెరీ ఫేమస్, మనకి ఇయర్ రాయలే కానీ 1978లో క్యాంప్ డేవిడ్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. సో ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య శాంతి ఒప్పందం. ఇజ్రాయెల్తోని
శాంతి ఒప్పందం చేసుకున్న ఫస్ట్ కంట్రీగా ఈజిప్ట్ రికార్డు సృష్టించింది. మనం డిస్కస్ చేసినాం ఇజ్రాయెల్ వర్సెస్ ఈ పాలస్తీనా క్లాస్ లోపల. సో లీసా సు అని చెప్పేసి తైవాన్ ఆమెది, అమెరికాలో ప్రజెంట్ జీవనం కొనసాగిస్తున్నారు. సో కొనసాగిస్తుంది. టైమ్ మ్యాగజైన్ 24 లోపల CEO ఆఫ్ ది ఇయర్గా ఎన్నికైంది. సో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 24లో ఎవరు, మీరు ఆన్సర్ చేయండి. తెలంగాణ చూస్తే మనకి స్థానికత మీద కమిటీ అండి. సో 25-26 ఇయర్లో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద మనకి వివాదం వచ్చింది కదా. సో బాలకృష్ణారెడ్డి అని చెప్పేసి ఆ కమిటీ విధిస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మహిళా సంఘాలకి సంచార మత్స్య దుకాణాలు అని చెప్పేసి ఏర్పాటు చేయబోతున్నారు 32 మహిళా స్వయం సహాయక సంఘాలకి. సో రేపు సీతక్క స్టార్ట్ చేస్తుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద ఒక 6 లక్షలు సబ్సిడీ ఇస్తారు. మిగతా సెర్ప్ ద్వారా మనకి ఒక 4 lakhs మనకు వడ్డీ లేకుండా అప్పు కూడా ఇస్తారట. మొత్తం ఒక సంఘానికి 10 lakhs అని చెప్పేసి ఇస్తారు. 6 lakhs ఫ్రమ్ PMMSY నుంచి, 4 lakhs ఫ్రమ్ సెర్ప్ నుంచి. ఇది మనకు December 31st కరెంట్ అఫైర్స్. ఓకే అండి. సో మనకి 1 to 15లో కొన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసినాం కదా. ఒకసారి మీరు నోట్స్ చదవండి, అర్థం కానీ కామెంట్ చేయండి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం బోర్డు మీద. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్ ఒకసారి మనకు నేను గ్రూప్లో పెట్టేస్తా, రేపు ఆ PDF నోట్స్ పెట్టేస్తా మన టెలిగ్రామ్ గ్రూప్ లోపల. ఒకసారి మీరు ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు చదవండి. ముఖ్యంగా EPPS వాళ్ళు ఏం చేస్తారే, ఈ పాలిటీ ఉన్ను, సో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి మనకి, పాలిటీ ఉన్ను, ఎకనామీ, స్పేస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి మంచిగా చూసుకోండి ఒకసారి. TGPS వాళ్ళు ఒకసారి పైన చదివేస్తే అయిపోతుంది. వైపుగా దగ్గరలో మనకి Group 2, Group 1, Group 3, Group 4 ఇవి లేవు కాబట్టి ఒకసారి రివిజన్ చేయండి, సరిపోతుంది. సో మళ్ళీ చెప్తున్న TGPS వాళ్ళకి ముఖ్యంగా మీరు మీ ప్రిపరేషన్ని 0 స్థాయికి తీసుకెళ్ళొద్దు. అంటే ప్రజెంట్ మన మైండ్లో ఎంతో కొద్ది సమాచారం మిగిలే ఉంది. ఎగ్జామ్స్ మనకి 1 month అయిపోతుంది, అయిపోయి 15 రోజులు అయిపోతుంది. ఇదే మనకి రిలాక్సేషన్ ఇంకా కంటిన్యూ అవుతే సో ఒక 3 months తర్వాత మళ్ళీ ఏంద్రా అంటే, సో తెలంగాణ ఉద్యమంలో మనకి ఫస్ట్ సమ్మిట్ ఎక్కడని చెప్పేసి గుర్తుకు రాదు, సమ్మిట్కి అధ్యక్షులు ఎవరని చెప్పేసి గుర్తుకు రాదు, లేకుంటే సో ఈ పలానా పార్టీకి అధ్యక్షులు ఎవరని చెప్పేసి గుర్తుకు రాదు. సో కాబట్టి అంత 0కి తీసుకెళ్ళొద్దు, కంటిన్యూ చేయండి. కంపల్సరీ మీకు జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో నేను ఏదో వ్యూస్ కోసమో లేదా యాప్ కోసం చెప్పట్లేదు, సో రియాలిటీ చెప్తున్నా. కంపల్సరీ ప్రిపరేషన్ని కొనసాగించిన వాళ్ళే నెక్స్ట్ నోటిఫికేషన్లో ముందైతే ఉంటారు. ఎటువంటి ఆదర లేకుండా పీస్ఫుల్ మైండ్తో ఒత్తిడి లేని వాతావరణంలో సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్కువ సమయం మనకు గుర్తుంటుంది, ఎక్కువ అవగాహన కూడా అవుతుంది. మళ్ళీ వాడు డేట్స్ ఇచ్చినప్పుడు ఇంకా 3 months 2 months టైం ఉంటుంది కదా, ఆ టైంలో మళ్ళీ PDF అని చెప్పేసి, షార్ట్ నోట్స్ అని చెప్పేసి, లేదా ర్యాపిడ్ రివిజన్ క్లాసులు అని చెప్పేసి అటువంటి దానికి వెళ్తే మళ్ళీ దెబ్బతింటాం కంపల్సరీ. సో ఇది దృష్టిలో పెట్టుకోండి. ప్రిపరేషన్ని 0 స్థాయికి తీసుకెళ్ళొద్దు, ఐ రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.